వాయిస్ ఆఫ్ మన కథలకి స్వాగతం. పూర్వం మాళవ దేశాన్ని ధర్మసేనుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆయన పేరుకు తగ్గట్టుగానే ధర్మం, న్యాయం పాటించే రాజు. అయితే ఆయనకు ఒక పెద్ద కష్టం వచ్చింది. వయసు మీద పడుతున్నా తన తర్వాత రాజ్యాన్ని ఎవరికి అప్పగించాలో తెలియక నిర్ణయించుకోలేకపోతున్నాడు. ఆయనకు కుమారులు లేరు, కానీ రాజ్యంలో అర్హులైన వారసుణ్ణి వెతకాలని నిర్ణయించుకున్నాడు. మంత్రి సలహా మేరకు రాజు ఒక పరీక్ష పెట్టాలని నిర్ణయించాడు. రాజ్యంలో ఉన్న 3 గొప్ప వర్తకులను పిలిపించాడు. ధనపాలుడు, సోమనాథుడు మరియు కేశవయ్య అనే వర్తకులు 3 ఉన్నారు. రాజు 3కి తలా 1000 బంగారు నాణేలు ఇచ్చి ఇలా చెప్పాడు: ఈ ధనంతో ఏడాది పాటు వ్యాపారం చేయండి. ఏడాది తర్వాత ఎవరు అత్యంత న్యాయంగా, తెలివిగా వ్యాపారం చేశారో వారికి నా రాజ్యంలో అతి పెద్ద బాధ్యతను అప్పగిస్తాను, నా ప్రధాన మంత్రి పదవి అని ప్రకటించాడు. ధనపాలుడు, సోమనాథుడు ఇద్దరూ లోలోపల నవ్వుకున్నారు. కేశవయ్య చిన్న వర్తకుడు, తనతో పోటీ పడలేడని అనుకున్నారు. ఇద్దరూ వెంటనే పథకాలు వేసుకున్నారు. ఎలాగైనా ఎక్కువ లాభం చూపించి రాజును మెప్పించాలని నిర్ణయించుకున్నారు. ధనపాలుడు ఏం చేశాడంటే తన బంగారంతో నాసిరకం సరుకులు కొన్నాడు. వాటిని దూర ప్రాంతాలకు తీసుకువెళ్ళి అమాయకులైన గ్రామస్తులకు మంచి సరుకులని చెప్పి ఎక్కువ ధరకు అమ్మేశాడు. ఏడాది తిరిగేసరికి అతని దగ్గర 2000 నాణేలు పోగయ్యాయి. కానీ అనేక గ్రామాల్లో అతని మీద అసంతృప్తి, శాపనార్థాలు కూడా పోగయ్యాయి. సోమనాథుడు మరో దారి తొక్కాడు. వడ్డీ వ్యాపారం మొదలుపెట్టాడు. పేద రైతులకు అప్పులు ఇచ్చి తిరిగి చెల్లించలేకపోతే వారి భూములను లాక్కున్నాడు. ఏడాది అయ్యేసరికి అతని దగ్గర 3000 నాణేలు, పైగా 5 కుటుంబాల భూములు కూడా చేరాయి. ఇక కేశవయ్య మరో దారి ఎంచుకున్నాడు. అతను తన 1000 నాణేలతో నాణ్యమైన గింజలు, వస్త్రాలు కొన్నాడు. వాటిని న్యాయమైన ధరకే అమ్మాడు. ఎవరినీ మోసం చేయలేదు. కరువు వచ్చిన ఒక గ్రామంలో కేశవయ్య తన సరుకులో సగం ఉచితంగా పంచిపెట్టాడు. వీళ్ళు ఇప్పుడు కొనలేకపోతే తర్వాత నా దగ్గరే కొంటారు, లేదా వేరే ఎవరికైనా సాయపడతారు అనుకున్నాడు. ఏడాది తిరిగేసరికి కేశవయ్య దగ్గర కేవలం 1200 నాణాలు మాత్రమే ఉన్నాయి. ధనపాలుడు, సోమనాథుడితో పోలిస్తే చాలా తక్కువ. ఏడాది తర్వాత 3 రాజు ఆస్థానానికి వచ్చారు. ధనపాలుడు, సోమనాథుడు గర్వంగా తమ లాభాలు, లెక్కలు చూపించారు. రాజు ముఖంలో చిన్న అసంతృప్తి కనిపించింది, కానీ మాట్లాడలేదు. కేశవయ్య వంతు వచ్చింది. అతను తన లెక్కలు చూపిస్తూ, మహారాజా, నా దగ్గర 1200 నాణేలు మాత్రమే ఉన్నాయి అని వినయంగా చెప్పాడు. రాజు అడిగాడు: మిగతా ఇద్దరు నీకంటే ఎక్కువ సంపాదించారు, నువ్వు ఎందుకు తక్కువ లాభం తెచ్చావు అని. అప్పుడు రాజు రహస్యంగా పంపిన గూఢచారులు ముందుకు వచ్చారు. వారు రాజుకు నిజం చెప్పారు. ధనపాలుడు ఏ విధంగా మోసం చేశాడో, సోమనాథుడు ఎలా పేదల భూములు లాక్కున్నాడో అన్నీ వివరించారు. అదే గూఢచారులు కేశవయ్య గురించి కూడా చెప్పారు. అతను కరువులో ఎలా సాయపడ్డాడో, వ్యాపారం పట్ల ఎంత నిజాయితీగా వ్యాపారం చేశాడో అని. రాజు ఆస్థానం మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. ధనపాలుడు, సోమనాథుడు తలలు వంచుకున్నారు. రాజు నిలబడి ఇలా అన్నాడు: సంపద పోగు చేయడం గొప్ప విషయం కాదు, ఎలా పోగు చేశామన్నదే అసలు ప్రశ్న. ధనపాలుడు, సోమనాథుడు, మీరు ధనాన్ని పెంచారు, కానీ ప్రజల నమ్మకాన్ని పోగొట్టుకున్నారు. కేశవయ్య, నువ్వు నాణేలు తక్కువ సంపాదించావు, కానీ ప్రతి గ్రామంలో నీ మీద గౌరవం, నమ్మకం సంపాదించావు. అదే నిజమైన సంపద. రాజు కేశవయ్యను తన ప్రధానమంత్రిగా నియమించాడు. ధనపాలుడు
సోమనాథుడికి తగిన శిక్షలు విధించి వారు మోసం చేసిన వారికి నష్టపరిహారం చెల్లించమని ఆదేశించాడు. కేశవయ్య ప్రధానమంత్రిగా ఎన్నో ఏళ్లు రాజ్యాన్ని న్యాయంగా ప్రజల మేలు కోరుతూ పరిపాలించాడు. అతని పేరు ఆ రాజ్యంలో నీతికి, నిజాయితీకి, దాతృత్వానికి చిహ్నంగా నిలిచిపోయింది. సంపద ఎంత సంపాదించామన్నది కాదు ముఖ్యం, ఎలా సంపాదించామన్నదే అసలైన కొలమానం. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఈ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అలాగే మీరు చేసే ఒక్కొక్క లైక్ మా ఛానల్కు చాలా సపోర్టివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ.